హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చంద్రసాయి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తీస్తానన్నమాట. సో ఏంటంటే మా పిన్ని బాబాయ్ మా మమ్మీ డాడీకి వడిబియ్యం పోస్తున్నారు. రీసెంట్గా మా తమ్ముడు పెళ్ళైంది. సో పెళ్ళైనాక ఆడపిల్లలకి వడిబియ్యం పోస్తారనమాట. సో అందుకని 5th డే రోజు పందిరి కొడుపుతారు. సో పందిరి కొడపక ముందుకి వడిబియ్యం పోసినాక అప్పుడు పందిరి కొడుపుతారు. మా సైడ్ పందిరి కొడపడం అంటే పందిరి ఒక్కొక్క గుంజలు నాటుతారు కదా, ఆ ఒక్కొక్క గుంజల దగ్గర గోధుమ పిండితో దోశలు అలాగే కర్రీ ఒక్కొక్క గుంజల దగ్గర పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెట్టేసి మొక్కి అప్పుడు ఒక్కొక్క గుంజల దగ్గర ఒక్కొక్కరు కూర్చొని తిన్నాక అప్పుడు 12 అవ్వక ముందుకే వడిబియ్యం కలిపేసి వడిబియ్యం పోస్తారనమాట. ఒకరికి వడిబియ్యం పోసినాక ఆ తర్వాత పందిరేస్తారు కదా, పందిరేసిన పైన చెట్టు కొమ్మ ఉంటుంది కదా, ఒక కొమ్మ తీసేసి అలాగే ముందర 2 గుంజలు నాటుతారు కదా, అందులోకి ఒక గుంజ తీసి పక్కన పెడతారనమాట. అది పందిరి కొట్టడం. మొత్తం పందిరి తీయడం అంటే 9 days లేదా 11 days కంప్లీట్ అయినాకనే ఇంటి ముందర మొత్తం పందిరి తీస్తారనమాట. సో ఇక్కడైతే 5 మంది కూర్చొని ముత్తైదులు వడిబియ్యం కలుపుతున్నారు. వడిబియ్యం ఏంటంటే ఒక 5 కిలోలు కానీ 10 కిలోలు కానీ పోస్తారనమాట. మా సైడ్ ఏంటంటే 5 కిలోల కన్నా ఎక్కువ పోయారు, 5 కిలోలే పోస్తారు. ఇక్కడ మా అక్క మా మమ్మీకి అలాగే మా పిల్లలందరికీ కూడా పసుపు రుద్దుతుంది. సో మా పిల్లలు ఇష్టపడతారు అన్నమాట పసుపు పెట్టుకోవడం, అందుకే అందరికీ కూడా పసుపు పెడుతుంది. పసుపు పెట్టినాకనే బియ్యం పోసుకోవాలి కదా. సో ఏంటంటే ఆడవిళ్ళకి వడిబియ్యం పోయాలి కానీ మా మమ్మీ డాడీకి వడిబియ్యం ఎందుకు పోస్తున్నారు అనే రీజన్ ఏంటంటే మా మమ్మీ డాడీకి అలాగే మా పిన్ని వాళ్ళకి మమ్మీ డాడీ లేరనమాట. అంటే మా అమ్మమ్మ తాతయ్య లేడు, మా నాన్నమ్మ తాతయ్య కూడా లేదు. మా నాన్నమ్మ రీసెంట్గా 4 years అవుతుంది చనిపోయి. సో ఇంటి ఆడపిల్ల కంటే మా బాబాయ్ సైడ్ వాళ్ళ చెల్లి వాళ్ళకు కూడా హస్బెండ్స్ లేరు. అలాగే మా బాబాయ్ వాళ్ళ అన్న బిడ్డకి వడిబియ్యం పోస్తున్నారు. అలాగే మా మమ్మీకి మమ్మీ డాడీ లేరు కాబట్టి మా పిన్నే ఇంకా వడిబియ్యం పోస్తుందన్నమాట. మా మమ్మీ డాడీ కూడా మా పిన్ని బాబాయ్లకి వడిబియ్యం పోసి బట్టలు పెట్టిండ్రు పెళ్ళికి ముందు. సో మా మమ్మీ డాడీ పెట్టిన వాళ్ళ బట్టలతోటే వాళ్ళు పెళ్లి పీటల మీద కూర్చోవాలన్నమాట అబ్బాయి పక్కన. మా మమ్మీకి ఏంటంటే మా మమ్మీకి అలాగే మా పిన్ని వాళ్ళకి అన్నదమ్ములు లేరు ఎవరు. సొంత మా మమ్మీ అలాగే మా పిన్ని వాళ్ళిద్దరు అనమాట. మా మమ్మీ పెద్ద. సో అందుకనే వడిబియ్యం ఎవ్రీ 2-3 yearsకి కానీ అలాగ పోసుకుంటారు కదా, అలా పోయడానికి ఎవ్వరు లేరు మా అమ్మమ్మ వాళ్ళు. సో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకి మా పిన్ని వాళ్ళు అలాగే మా పిన్ని వాళ్ళకి మా మమ్మీ వాళ్ళే ఉన్నారు కాబట్టి సో వాళ్ళు పోసుకుంటారు అనమాట. రెగ్యులర్గా ఎప్పుడు 3 yearsకి 5 yearsకి అట్లా కాకుండా ఇలా ఏమైనా ఒక అకేషన్స్ అలా అయినప్పుడు పోసుకుంటారు. వడిబియ్యం పోసుకోవడం కూడా చాలా మంచిది కదా, సో అందుకనే అనమాట. పెళ్లి వీడియో పెట్టడానికి పెళ్ళికి నేను అటెండ్ అవ్వలేదు, అలాగే హల్దీకి కూడా అటెండ్ అవ్వలేదు. పెళ్ళికి అటెండ్ అవ్వండి, హల్దీకి ఎట్లా అటెండ్ అవుతా. సో కొన్ని రీజన్స్ వల్ల నేను అటెండ్ అవ్వలేదన్నమాట. పెళ్ళి అయిపోయినాక నేను వెళ్ళిన పెళ్ళికి. సో పెళ్ళి తర్వాత వెళ్ళినా కాబట్టి ఇంకా అలాగే ఒక 10 days మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాం. మళ్ళీ వెళ్ళడానికి కుదరదు కాబట్టి మనకి ఛాన్స్ దొరికినప్పుడే కదా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేది, కొంచెమైనా టైం స్పెండ్ చేసేది వాళ్ళతోటి. బికాస్ నాది లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంట్లో అంతా సెట్ కాలేదు. ఒక 70% వరకు సెట్ అయింది, ఇంకా 30% వరకు సెట్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో అందుకనే నా వల్ల ఎవరికి ప్రాబ్లం అవ్వద్దు అని చెప్పేసి నేను పెళ్ళి అయిపోయినాకనే వెళ్ళానమాట. సో ఆల్రెడీ నేను మా పిన్నికి అలాగే నా మరదలకి అందరికీ కూడా చెప్పాను, నేను పెళ్ళి అయినాకనే వస్తాను, ముందు రాను అని చెప్పేసి. సో ఇక్కడ మా మమ్మీ డాడీని చైర్ మీద ఎందుకు కూర్చోపెట్టేసి బియ్యం పోస్తున్నా అట్లనే బట్టలు పెడుతున్నా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మా మమ్మీకి స్పైన్ కింద సర్జరీ అయిందనమాట. సర్జరీ అయ్యి కూడా తమ్ముడు పెళ్ళప్పుడు ఒక 10 to 15 days అవుతుంది, అంతకుమించి ఎక్కువ కాలేదు. సో అందుకనే చెప్పేసి డాక్టర్ కింద కూర్చోవద్దు అన్నాడు. సో అందుకనే వాళ్ళకి చైర్స్ వేసి కూర్చోబెట్టిండనమాట. మ్యాక్సిమం డాక్టరు రెస్ట్ తీసుకోమని చెప్పిండు. ఒక 5 to 6 months వరకు కంటిన్యూ రెస్ట్ ఉండాలి, ఎక్కువ పని చేయొద్దు, అలాగే కూర్చోవద్దు ఎక్కువసేపు అని చెప్పేసి అన్నాడు. కాకపోతే ఇంకా సొంత చెల్లి కొడుకు పెళ్ళి కదా, సో అటెండ్ అవ్వాలి, అందుకని చెప్పేసి పెళ్ళికి వెళ్ళేసి అలాగే వడిబియ్యం అయితే పోయించుకుంటున్నారు అనమాట. ఇప్పుడైతే కంపల్సరీ కదా బియ్యం పోయించుకోవడం, అందుకని చెప్పేసి ఇలా చైర్స్ వేసి మరి కూర్చోబెట్టి వడిబియ్యం అయితే పోస్తున్నారు.
కొన్ని ప్లేసెస్‌లో ఏంటంటే అబ్బాయికి కూడా బియ్యం పోస్తారు. అలాగే అమ్మాయికి కూడా బియ్యం పోస్తారు. కాకపోతే మా సైడ్ ఏందంటే అబ్బాయికి తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అలాగే కుడకలు, ఇంకా ఫ్రూట్స్, అలాగే స్వీట్స్ కూడా పెడతారనమాట. సో, అలాగా అబ్బాయికి వడ్డించుతారు. అలాగే అమ్మాయికి ఏంటంటే బియ్యము, వక్కలు, ఆకులు, కుడకలు ఏసేసి బియ్యం పోస్తారనమాట. 5 మంది కలిసి ఒక్కొక్కరుగా పోయాలి. ఇటు అబ్బాయికి అట్లా అమ్మాయికి ఒక్కొక్కరు పోస్తారు. ఒక్కొక్క దగ్గర ఏందంటే ఇద్దరు జంటగా కలిసి పోస్తారనమాట. మా సైడ్ అట్లా ఉండదు. ఒక మనిషి ఒకరికే పోయాలి. అట్లా 5 మంది అనమాట. సో, బియ్యం అంతా పోసినాక ఇంగ బియ్యం కూడా దింపుతారు కదా! అక్కడే దింపేసిండ్రు బియ్యము. ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర దింపడానికి ఎవరు ఉండరని చెప్పేసి పందిట్నే పోసేసి పందిట్లో కూడా దింపేసిండ్రు. ఇంక కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కుదరవు కాబట్టి ఇంక అప్పటిదప్పుడు చేసుకోవాల్సిందే తప్పదు. ఇక్కడ ఫస్ట్ ఒడిబియ్యం వచ్చేసి మా పిన్ని అలాగే బాబాయ్ ఇద్దరు వడ్డించుతారు. ఎందుకంటే వాళ్ళే బట్టలు పెట్టరు కదా! సో, అందుకే ఫస్ట్ వాళ్ళు వడ్డించినాకనే మిగతా వాళ్ళు కూడా వడ్డిస్తారు. ఇక్కడైతే మా ఉమ్మ వాళ్ళ మమ్మీ అలాగే మా పిన్ని వాళ్ళ తోటికోడలు ఇద్దరు కూడా కలిసి వడ్డించిందనమాట. ఇట్లా 5 మంది అయ్యిండ్రు. సో, ఇవన్నీ కూడా వడ్డించినాక వడిబియ్యం మొత్తం పోయరు. కొన్ని ఉంచేసి ఒక పిరికెడు అన్ని వడిబియ్యం ఎందులో అయితే కలిపిర్రో అందులో ఉంచేసి ఇలాగ బొట్లు పెడతారనమాట. ఫస్ట్ గంధం బొట్లు పెట్టేసి దాని మీదనే కుంకుమ బొట్లు 5 సార్లు పెడతారు. 5 సార్లు పెట్టి ఇట్లా 5 సార్లు పిరికెడుతోటి బొడ్డలు పెట్టాలన్నమాట బియ్యము. సో, అలాగా 5 సార్లు అయినాక మొక్కాలి. మొక్కేసి ఇప్పుడు ఏవైతే బియ్యం మూట ఉందో దాన్ని కూడా దింపుతారనమాట. అంటే దేవుడి దగ్గరికి ఇంట్లో దేవుడు దగ్గరికి వెళ్ళేసి మొక్కాలి. సో, మా మమ్మీ ఎక్కి రావడం అంటే కష్టం కాబట్టి ఇంక అక్కడే మొక్కేసి అక్కడే ఇంకా వడిబియ్యంది మూట కట్టేసి ఇంకా దింపేసిండ్రనమాట. ఇంకా మా సైడ్ అయితే వడిబియ్యం పెట్టడం అయితే ఇట్లనే పెడతారు. సో, ఇంక అవన్నీ మూట కట్టేసినాక ఇంకా మూట దింపక ముందుకే మంగళారతి పాడేసి మంగళారతి పాడినాక అప్పుడు మూట దింపుతారనమాట. ఇట్లా మంగళారతి పాడినప్పుడు డబ్బులు అడుగుతారు, డిమాండ్ చేస్తారు. మా డాడీని ఇంకా డిమాండ్ చేయకముందుకే మా డాడీ పెట్టేసిందనమాట. మా డాడీకి ఊరికే అడిగిపించుకోవడం అంటే ఇష్టం ఉండదు. సో, అందుకే ఎన్ని ఉంటే ఆయన పెట్టేశాడు. మా లైఫ్లో అంటే నా లైఫ్లో మా అక్క లైఫ్లో ఇది చాలా స్పెషల్ అనమాట. ఈ వడిబియ్యం ఫస్ట్ టైం మేము చూసినాం మా మమ్మీ డాడీకి వడిబియ్యం పెట్టడం. మా చిన్నమ్మ పెళ్ళైనప్పుడు మాత్రం అప్పుడు వడిబియ్యం పోస్తారు కదా! కాకపోతే అప్పుడు మా డాడీ లేకుండే మా మమ్మీ ఇట్లా తొడ మీద పెట్టేసుకొని ఇంకా తీసుకుంది. అప్పుడు డాడీ రాలేదు. డాడీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయనకి లీవ్ దొరకలేదని చెప్పేసి రాలేదు. అప్పుడు కంపల్సరీ బియ్యం పోసుకోవాలి కాబట్టి ఇంకా బియ్యం మా మమ్మీ ఒక్కతే పోసుకుంది. అలాగ తొడ మీద పెట్టుకొని మా డాడీ బట్టలు తొడ మీద పెట్టుకొని బియ్యం పోసుకుందనమాట. అప్పుడు మా లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు ఇట్లా మా మమ్మీ డాడీ వడి బియ్యం పోసుకోవడం చూడటము. మా అన్న పెళ్ళప్పుడు అంటే నేను బిజీగా ఉన్నా కాబట్టి నేను చూడలేదు. మా అక్క పెళ్ళికి అసలు నేను అటెండ్ కూడా అవ్వలేదు. నా పెళ్ళి తర్వాత మా అక్క పెళ్ళి అయింది. సో, అందుకే నాకు ఇప్పుడు చూసే ఛాన్స్ వచ్చిందనమాట. అప్పుడు కూడా మా అక్క బిజీగా ఉంటుంది కదా! సో, మా అక్క కూడా చూడలేదు.